శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జనవరి 1వ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు ఇప్పుడు కాలం చాలా అనుకూలంగా మారింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక మీరు చెయ్యాలి అనుకునే ఏ పని అయినా కానీ ఇప్పుడైతే మీరు సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు. చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురైనా కానీ మీ పనులు అయితే ఇప్పుడు సమయానికి విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇక ఈ మేషరాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకు మంచి రోజుగా ఉండబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. మీకు అప్పజెప్పిన పనులు అన్నిటినీ కూడా పూర్తి చేస్తారు. పై అధికారుల మెప్పుని మీరు తప్పకుండా పొందుతారు. మేషరాశి వ్యక్తులు మీరు రేపటి రోజున ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ చాలా తక్కువగా మాట్లాడాలి. ఎందుకు అని అంటే దాని వలన మీ సమయం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా మీ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో చాలా అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి వచ్చేటటువంటి మీరు ప్రతి అవకాశాన్ని కూడా పూర్తిగా వినియోగించుకొని ముందుకు సాగడం ద్వారా మీకు కెరియర్లో చాలా మంచి అభివృద్ధి అనేది తప్పకుండా సాధించగలుగుతారు. మేషరాశి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి రోజు అనేదే ఉండబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. మీకు రేపటి రోజున వ్యాపారం అనేది లాభాల బాటలో నడవబోతోంది. అనుకున్న విధంగా కంటే కూడా ఎక్కువ మొత్తంలో లాభాలు మీరు సాధించగలరు. అదేవిధంగా ఎవరైతే ఈ మేషరాశి వారు విదేశీయాలలో ట్రేడింగ్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలనే తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం అనేది ఫలించబోతోంది. ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఈ మేషరాశి వ్యక్తులకి దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ముందుకు సాగబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు అయితే ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. మీరు మీ జీవిత భాగస్వామి మాటలకి విలువ ఇవ్వడం ద్వారా మీ బంధం బాగా బలపడుతుంది. అలాగే మీ కుటుంబంతో కూడా మంచి సమయం అనేది మీరు కలిసి గడుపుతారు. ఈ మేషరాశి వ్యక్తులకి తమ భవిష్యత్తు కోసం మీరు చేసేటటువంటి ఆలోచనలు కానివ్వండి, లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార యత్నాలే అవ్వనివ్వండి, ఈ సమయంలో మీ పనులు తప్పకుండా నెరవేరుతాయి అనే చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులకి ధన ఆదాయం అనేది ఇప్పుడు విపరీతంగా పెరగబోతూ ఉంది. మీ ఆదాయం రెట్టింపు చేసుకునే ప్రతి ప్రయత్నం కూడా ఇప్పుడు ఫలించే సూచనగా కనిపిస్తోంది. మేషరాశి వారికి ఆర్థిక లబ్ధి అనేది అద్భుతంగా ఉండబోతోంది. రేపటి రోజున మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి మీ ఇష్టదేవనామాన్ని ప్రతినిత్యం స్మరిస్తూ ఉండండి. శివుడికి అభిషేకం చేయిస్తే మీకు చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు ప్రతిరోజు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.